నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ మూల విన్నా ఒకటే వినిపిస్తోంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది కనుక వస్తే మాత్రం ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, ఉంటున్నటువంటి ఇల్లు కూడా లాగేసుకునేటువంటి అవకాశాలు ఉంది అంటున్నారు. మరి ఇంతకీ అంతలా భయపడేంత అంశాలు ఏమున్నాయి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏ అంశాలు పొందుపరచడం ఉన్నాయి? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇది కనుక వచ్చింది అని అంటే ఈ భూ చట్టం కనుక వచ్చింది అని అంటే ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా నివసిస్తున్నటువంటి ఇల్లు కూడా లాక్కునేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అంటే అసలు లోపల ఇన్నర్గా ఏమున్నాయి అందులో పాయింట్స్? ఇప్పుడు దాని చట్టంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు నేను కూడా పరిశీలించాను, పూర్తి స్థాయిలో చదువుతున్నాను ఇంకా. అయితే కొన్ని ప్రమాదకరమైనటువంటి అంశాలు దాంట్లో ఉన్నటువంటి వాటిని నేను పొందుపరుస్తాను. ఎందుకు దీన్ని నేను చెప్పదలుచుకున్నానంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మాకేం కాదు కదా, మాది వివాదంలో లేదు కదా, మాకేం కాదు కదా అని చాలా మంది అనుకుంటున్నారు. చాలా మిగతా వాళ్ళు ఏంటంటే మా డాక్యుమెంట్లు తీసేసుకుంటారు, ఒరిజినల్ డాక్యుమెంట్లు. అందరూ అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ అనుకునేది ఏంటంటే మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసేసుకుని ప్రభుత్వం దగ్గర పెట్టేసుకుంటారు. దాని బదులుగా ఒక టైటిలింగ్ ఇస్తారు, ఒక టైటిల్ ఇస్తారు. ఆ టైటిల్ మన దగ్గర ఉంటుంది కాబట్టి అది మనదే అవుతుంది కదా అనేటువంటి యాంగిల్లో కొంతమంది ఆలోచిస్తున్నారు. కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కరడు కట్టినటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కానీ అది కరెక్టే అనిపించేటువంటి వాళ్ళు ఉంటారు, సహజంగా ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా ఉంటారు. చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ కరెక్ట్ అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి కూడా ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా, వాళ్ళ గురించి నేను విశ్లేషణ ఇవ్వదలుచుకోవట్లా. అసలు వాస్తవం ఏంది ఈ చట్టంలో ఉండేటువంటి అంశాలు అనేది నేను చెప్పదలుచుకున్నాను. వినేవాళ్ళు వింటారు, విన్నవాళ్ళు వాళ్ళ ఇష్టం విన్నారు. అయితే ఒకటి ప్రమాదకరమైన అంశం ఏంటంటే, ఇది 100% అక్కడ నివసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు 1,50,00,000 హౌసింగ్ అది ఇల్లు ఉన్నాయి. సో అది కాకుండా పొలాలు ఉండేవాళ్ళు వాళ్ళంతా చాలా మంది ఉన్నారు కదా. ఈ 5 కోట్లకు సంబంధించినటువంటి ప్రజలకి ఎంతో కొంత ఆస్తి ఉంటుంది. సెంటో 2 సెంట్లో 5 ఎకరాలు 10 ఎకరాలు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి ఆస్తులు ఉంటాయి. వీళ్ళందరూ కంపల్సరిగా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. టిఆర్ఓ అంటారు, టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, టిఆర్ఓ. ఇతని దగ్గరికి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాల్సిందే. ఇప్పుడు జనరల్గా ఆ చట్టంలో పొందువలసింది అది. జనరల్గా ఏమనుకుంటారంటే, వివాదంలో ఉన్నటువంటి భూములు వాళ్ళు ఏదన్నా ఇబ్బంది పడతారు, మనకేముందిలే అనుకోవచ్చు కొంతమంది. కానీ ప్రతి వాళ్ళు డిస్ప్యూట్లో ఉన్నటువంటి వాళ్ళు, డిస్ప్యూట్లో లేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా టిఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఇది ఆయనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చేసి, వాళ్ళు సర్వే చేసినటువంటిది ఏదైతే ఉంటుందో దానికి సరిపోల్చి వాళ్ళు డిసైడ్ చేస్తారు. నీది ఎకరం 10 సెంట్లు ఉందా, ఎకరం 5 సెంట్లు ఉందా, ఎకరం 20 సెంట్లు ఉందా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇది ప్రతి వాళ్ళు వెళ్ళాల్సిందే. ఇప్పుడు హౌస్ ఉంది, హౌస్ సైట్ వాళ్ళు కూడా వెళ్ళాల్సింది. అక్కడికి వెళ్ళి నీ ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి టిఆర్ఓకి చూపించి, అక్కడ వాళ్ళు రీసర్వే చేసినటువంటి డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది టిఆర్ఓ దగ్గర. ఆ రీసర్వే చేసినటువంటి సమాచారానికి నువ్వు ఇచ్చేటువంటి డాక్యుమెంట్స్కి పోల్చి చూస్తారు. చూసినప్పుడు తేడా ఉంటే డిస్ప్యూట్లో పెట్టేస్తారు, తేడా లేకపోతే నీకు టైటిల్ ఇచ్చేస్తారు. ఇది జరిగేది. 100% మంది టిఆర్ఓ దగ్గరికి వెళ్ళాల్సిందే. అసలు ఎందుకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందని నేను చెప్తా. అట్లా చట్టం చేశారు కాబట్టి. ఇప్పుడు నేను ఒక ల్యాండ్ కొనుక్కుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉంటాయి కానీ నేను వేరే వాళ్ళ దగ్గర పెట్టాను కదా. సో అలాగే ఇక్కడ గవర్నమెంట్ కి ఎందుకు ఇవ్వాలి ల్యాండ్ టైటిల్? అది టైటిల్ ఇచ్చినా గానీ చట్టం, కొత్త చట్టం బ్రిటిష్ కాలం నుంచి ఉంది కాబట్టి దాన్ని మార్చేస్తాను, రీసర్వే చేస్తున్నాను. మొత్తం అప్పుడెప్పుడో చేశారు, నేను ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేస్తాను, మీకు ఎగ్జాక్ట్ గా ఎవరికి ఎక్కడ కావాలో అక్కడ ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఇంపార్టెంట్ పాయింట్. 100% మంది అక్కడ ఒక సెంటు భూమి ఉన్నోళ్ళు కూడా టిఆర్ఓ దగ్గరికి వెళ్ళి క్యూలో నుంచొని ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించి, నీకు పట్టా ఉంటే పట్టా చూపించి, ఖచ్చితంగా అక్కడ సరిపోయిందా లేదా, రీసర్వేలో వచ్చినటువంటి సమాచారం ఇది అని ఖచ్చితంగా చూపించుకోవాలి. ఇన్ కేస్ అది టాలీ కాకపోతే ఇమీడియట్ గా అది డిస్ప్యూట్ కింద డిస్ప్యూట్ రికార్డులో నమోదు చేస్తారు. ఆ డిస్ప్యూట్ రికార్డులో నమోదు చేసిన తర్వాత దాని మీద ఎవరైనా అలిగేషన్ చేస్తే, సపోజ్ నా ఆస్తి అక్కడ రీసర్వేలో సరిపోలేదు, దాని మీద డిస్ప్యూట్ రికార్డు వేశారు,
డిస్ప్యూట్ రికార్డులో నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత ఎవరైనా వచ్చి ఒక ఎక్స్-పర్సన్ వచ్చి ఈ ఆస్తి నాది అని చెప్పి అతను దరఖాస్తు చేస్తే అప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలి అనేది ఆ టీఆర్ఓ చేస్తారు. ఎవరు ఈ టీఆర్ఓ? టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరు నియామకం చేస్తారు అని అంటే ప్రభుత్వంలో ఎవరైతే ఉందో గవర్నమెంట్లో వాళ్ళు ఆ టైటిలింగ్ ఆఫీసర్ ఎవరైతే టీఆర్ఓ ఉన్నారో అతన్ని అపాయింట్ చేస్తారు. అతను ఎవరు మాట వింటాడు? ప్రభుత్వంలో ఎవరుంటే అక్కడ ఉండే ఎమ్మెల్యేనో లేకపోతే జడ్పీ చైర్మన్ లేకపోతే మంత్రో ఎవరో ఒకరు మాట వింటాడు. అంతే కదా, ఆఫీసరు ఎవరెవరు మాట వాళ్ళు నియమించేటువంటి ఆఫీసర్ కాబట్టి వాళ్ళు వేస్తారు. సో ఆ టైటిలింగ్ ఆఫీసర్ కనుక అది కనుక లేకపోతే అప్లెట్ అథారిటీకి వెళ్ళాలి. జిల్లా అప్లెట్ అథారిటీ, ఆ తర్వాత రాష్ట్ర అప్లెట్ అథారిటీ, అప్పుడు మళ్ళీ హైకోర్టు. ఇది సిస్టమ్. అయితే ఇక్కడ నేను ట్విస్ట్ చేసేటువంటి పాయింట్ ఏంటంటే, నొక్కి చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు పొలం చాలా కాలంగా భూమిని నమ్ముకొని బతుకుతున్నారు. చాలా మందికి ఆస్తులు ఉన్నాయి. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండొచ్చు, రాష్ట్ర గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండొచ్చు, మామూలు వాళ్ళు ఉండొచ్చు. నాకు తెలిసి ఎవరైనా సరే డీవియేషన్ లేకుండా ఇల్లు కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆల్మోస్ట్ ఉండరు. డబ్బులు ఇచ్చేసి కరప్షన్, టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేసుకుని 100% ప్లాన్ ప్రకారం లేకపోతే వాళ్ళ విస్తీర్ణం ప్రకారం కట్టుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. 190 మంది ఉంటారు డీవియేషన్ చేసిన వాళ్ళు. అలాగే పల్లెటూరులో పొలాలకు సంబంధించి కూడా పూర్వీకుల నుంచి ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నాయి. బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నటువంటి ఆ పొలాలు ఎప్పటి నుంచో వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ బౌండరీస్ ఉన్నాయి. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు రీసర్వే చేస్తే ఒక 10 గజాలు అటో, ఒక 10 గజాలు ఇటో, లేకపోతే ఒక కొంచెం అటు ఇటుగా 1 సెంటు అటు ఇటుగా ఉంటుంది. కాబట్టి డిస్ప్యూట్ లేని ల్యాండ్ అంటూ ఉండదు. చాలా తక్కువ ఉంటుంది డిస్ప్యూట్ లేకుండా ఉండేది. కాబట్టి అన్ని డిస్ప్యూట్లోకి వెళ్ళిపోతాయి. డిస్ప్యూట్లోకి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఆ టీఆర్ఓ దగ్గరికి, టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికి తిరగాల్సిందే. నువ్వు అందరూ తిరగాల్సిందే. ఆల్మోస్ట్ తిరిగినప్పుడు అతని దయాదాక్షిణ్యాల మీద నీ భూమికి ఒక టైటిల్ ఇస్తాడు. అది నీకు ఇవ్వచ్చు, లేకపోతే డిస్ప్యూట్ రైజ్ చేసినట్టు ఇంకొక అతనికి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మనం హైదరాబాద్లో తీసుకుందాం ఉదాహరణ. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అనేది నేను చెప్తా. హైదరాబాద్లో చాలా చోట్ల ఏం జరుగుతుంది, నకిలీ స్టాంపులు క్రియేట్ చేసి ఖాళీ స్థలం నాది అని చెప్పి ఒక అతను వెళ్తాడు. అసలు అతను ఇంకొక అతను ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఎవరికి బలం ఉంటే వాళ్ళదే అది. అంతేగా, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో దగ్గరికి పెడతారు. ఏదో ఒక దగ్గర పంచాయతీ పెడతారు. పొలిటీషియన్ దగ్గర ఎక్కడో దగ్గర పంచాయతీ పెడితే ఈ పంచాయతీలో ఏం జరిగింది, మీ ఇద్దరు కొట్లాడుకుంటున్నారు కదా, కాబట్టి మీరు ఇతనికి ఇచ్చేయండి లేదా ఇతనికి ఇచ్చేయండి, ఇతనికి ఇచ్చినందుకు ఇదిగో ఇంత అమౌంట్ వేయండి, ఇతనికి ఇచ్చినందుకు ఇంత అమౌంట్ వేయండి. మధ్యలో సెటిల్మెంట్లు చేస్తున్నారు కదా, మధ్యలో అన్అఫిషియల్ సెటిల్మెంట్ చేస్తున్నారు కదా. అక్కడ రేపు జరగబోయేది అఫీషియల్ సెటిల్మెంట్ జరుగుతుంది. ఇక్కడేమో అన్అఫిషియల్ సెటిల్మెంట్ జరుగుతున్నాయి. ఏ రౌడీ షీటరో లేదంటే ఈ పొలిటీషియన్ వెళ్తాదా, అక్కడ రాబోయే రోజుల్లో అఫీషియల్ సెటిల్మెంట్లు జరుగుతాయి. అఫీషియల్ సెటిల్మెంట్లు ఎవరు చేస్తారంటే టీఆర్ఓ చేస్తాడు. అది టీఆర్ఓ చెబుతారు. లేదంటే అక్కడ పోయిన తర్వాత జిల్లా అప్లెట్ అథారిటీ చేసింది, లేదంటే స్టేట్ అప్లెట్ అథారిటీ చేసింది. ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉంటుంది? అక్కడ ప్రభుత్వం ఏదో ఇప్పుడు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే వాళ్ళ ఆధీనంలో ఉంటుంది కదా, ఆఫీసులు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటారు. కాబట్టి డిస్ప్యూట్ రైట్ చేసేది వాళ్ళే, పరిష్కరించేది వాళ్ళే. కాబట్టి ఇవన్నీ చూస్తే అఫీషియల్గా దొమ్మి చేయబోతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ అన్అఫిషియల్గా హైదరాబాద్లో మనం చూస్తున్నాం అన్అఫిషియల్గా దందాలు. ఆంధ్రప్రదేశ్లో అఫీషియల్ దందాలకి రూట్ వేయడానికి ఈ టైటిలింగ్ యాక్ట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది నాకు లేదు కదా, నా డిస్ప్యూట్లో లేదు కదా అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరిది డిస్ప్యూట్ వాళ్ళే క్రియేట్ చేస్తారు. డిస్ప్యూట్ వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే దానికి తీర్పు చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన విధంగా నానా రకాల గందరగోళం చేయబోతున్నారు అని చెప్పి క్లియర్గా మనం చెప్పొచ్చు. ఇది కనుక అర్థం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాబోయే రోజుల్లో ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోవచ్చు. ఇది మాత్రం నేను చెప్పింది ఖచ్చితంగా అక్షరాల అఫీషియల్ దందాకి రూట్ వేసేలా ఈ చట్టం ఉంది. దాంట్లో ఉన్నట్టు క్లాజులు నేను చదివాను.
నేను చెప్తున్నాను. సో నాకు ల్యాండ్ అవగాహన టైటిలింగ్ ఉన్న యాక్ట్ లో మేరకు. ఉన్నటువంటి లూసుగుని బయట పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.